మొట్టమొదటి ఫ్యాక్టరీ అవుట్లెట్ ముకుందా జ్యువెలర్స్ ఈ నెల 11న సోమాజిగూడలో గొప్ప ప్రారంభం. కూకట్పల్లి, ఖమ్మం, కొత్తపేట. వర్షాకాలం చలికాలం వచ్చిందంటే చాలు స్నానం చేయాలంటే వణుకు పుడుతుంది. ఇందుకోసం కన్వీనియంట్గా ఉండేందుకు గీజర్స్ వాడుతూ ఉంటారు. అయితే వీటిని సరిగ్గా వాడకపోతే కొన్నిసార్లు పేలే ప్రమాదం ఉంటుంది. ఇలా కాకుండా ఉండాలి అంటే కొన్ని టిప్స్ పాటించాల్సిందే. గీజర్ వేడెక్కిన తర్వాత దాన్ని బాయిలర్పై ఒత్తిడిని కలిగిస్తుంది, లీకేజ్ అయ్యేలా చేస్తుంది. ఒత్తిడి పెరగడం వల్ల గీజర్ పేలుతుంది. ఉప్పు నీటిని సరఫరా చేసే గీజర్స్ని ప్రతి 2 ఏళ్లకు ఒకసారి రీసైజ్ చేయాలి. చాలా గీజర్స్లో ఆటోమేటిక్ హీట్ సెన్సార్స్ అమర్చబడి ఉంటాయి. అవి పనిచేయడం ఆగిపోతే కూడా గీజర్ పేలిపోతుంది. స్నానం చేసేటప్పుడు గీజర్ ఆఫ్ చేసి అప్పుడు స్నానం చేయాలి. గీజర్ని ఎక్కడ పెట్టినా గోడకు గీజర్కు మధ్య కాస్తైనా ఖాళీ ఉండాలి. ఆటోమేటిక్ స్విచ్ ఆన్ సిస్టమ్ను కూడా గీజర్ని కొనుక్కోండి. గీజర్ని ఎప్పటికప్పుడు సర్వీస్ చేయించాలి. సర్వీస్ ఇంజనీర్ ద్వారా మాత్రమే దానిని ఇన్స్టాల్ చేయించాలి. అలాగే గీజర్ టెంపరేచర్ ఎప్పుడూ కూడా 60 డిగ్రీలు అంతకంటే ఎక్కువగా ఉండేలా చూసుకోండి. అలాగే మీరు వాటర్ హీటర్ కొనే ముందు దాని రేటింగ్ ఖచ్చితంగా చూడాలి, లేదంటే తరచుగా సమస్యలు వచ్చే ప్రమాదం ఉంటుంది.